హలో అండి, బాగున్నారా అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రకళ ఆల్ వీడియోస్. ఈరోజు వచ్చేసి ఇదిగోండి, చూసారా, గుర్తుపట్టారా వీటిని? అదేనండి, ఒట్టి చేపలు, కడ్డీలు అంటారు కదా వీటిని. కడ్డీలు, టమాటా దోసకాయ కూర, అలాగే టమాటా చారు. ఈరోజు మాది మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ఉండాలో కూడా చూపిస్తాను. ఇదిగోండి దోసకాయలు, ఇవి ఒట్టి చేపలు. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. దోసకాయలు స్పెషల్ ఒట్టి చేపలే, ఇప్పుడే తీసుకొచ్చాను. ఇవేమో టమాటాలు, చారు చేద్దామని. మా ఇంట్లో ఎప్పుడు చారు కానీ పెరుగు కానీ వేరే కూర కానీ ఏదైనా కంపల్సరీ ఉండాల్సిందే. కూరతో పాటు మిగతాది పిల్లలకు ఏదన్నా ఒకటి ఉండాల్సిందే. రెండు కూరలు, అవసరమైతే 3 కూడా ఉండాలి. చూడండి, టమాటాలు భలే తాజాగా ఉన్నాయి. ఇవేమో టమాటా చారు చేయాలి, ఇదేమో దోసకాయ ఒట్టి చేపలు తెచ్చాను. ఒట్టి చేపలు కూడా ఇదిగోండి, కడ్డీలు ఇప్పి చూపిస్తాను. ఇదిగోండి ఒట్టి చేపలు, బాగా దారం వేసి ఒడి తిప్పారు. ఒకటి, 2, 3 వచ్చాయండి, కానీ చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి చాలా అంటే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూపిస్తాను, వండి ఫుల్ వీడియో పెడతాను. ఫస్ట్ వీటిని కట్ చేసుకుంటాను. టమాటాలు కట్ చేసుకొని పొయ్యి మీద, స్టవ్ మీద పెడితే ఇవి ఉడికేలోపు మనం దోసకాయలు గుచ్చుకోవచ్చు. ఇది టమాటా చారుకు టమాటాలు కోసి స్టవ్ మీద పెడతాం. నాలుగు ముక్కలు చాలండి ఉడకడానికి, చిన్న గోయాల్సిన అవసరం లేదు. ఇదిగో 4 ముక్కలు కోస్తే చాలు. ఇదండి, ఇదిగోండి అన్నీ కట్ చేశాను. మొత్తం కట్ చేసాను, ఇంతవరకు చాలు. ఇందులో కాసంత చింతపండు వేసి ఇది స్టవ్ మీద పెడతాను. ఇదిగోండి, ఫస్ట్ దోసకాయని చెక్కు తీసుకుంటున్నాను. చెక్కు తీసుకొని వండుకుంటేనే టేస్ట్ ఉంటుంది. చెక్కు తీయకుండా వండితే అది అస్సలు బాగోదండి. దోసకాయలన్నీ చెక్కు తీసుకొని టమాటా దోసకాయ ముక్కలు కట్ చేసుకుందాం. ఓకే అండి, చెక్కు తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు దోసకాయలు కటింగ్ చేసుకుంటున్నాను. ఇలాగే అన్నీ కట్ చేసుకుంటాను. ఇదిగోండి మొత్తం కట్ చేసుకున్నాను. దోసకాయ, 2 టమాటాలు, ఇదిగోండి ఉల్లిగడ్డ కనిపిస్తుందా, ఉల్లిగడ్డ, అలాగే కొత్తిమీర. ఇది లేని కూర అసలు టేస్టే ఉండదు. దీంతో కూర అంతా టేస్ట్ వచ్చేది. ఓకే అండి, ఇప్పుడు పొయ్యి మీద వేసుకుందాం. స్టవ్ మీద బియ్యం కడుక్కొని రైస్ కుక్కర్లో అన్నం పెట్టాను. ఇదిగోండి, అన్నం దగ్గరికి అయింది, ఇంకా ఉడకలేదు. చెప్పాను కదా, టమాటాలు పొయ్యి మీద పెట్టుకున్నాను, ఉడికేసింది. ఇప్పుడు దించుకుందాం. ఆయిల్ పోసుకున్నానండి. కొద్దిగా తాలింపు గింజలు, ఉల్లిగడ్డలు వేసాను.
టమాటా, టమాటాను ఒక 5 నిమిషాలు, దోసకాయ వేయే ముందుకే టమాటాను ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు. చూడండి కాసేపు ఉడికినాయి. ఇప్పుడు ఇవి వేసుకుంటున్నాను. పసుపు, అల్లం నేను తర్వాత వేసి చూపిస్తాను, ఎప్పుడు వేయాలో చూపిస్తాను. కొత్తిమీర లాస్ట్ ఫైనల్లో వేస్తాను. ఇది మూత పెట్టాం. స్టవ్ అంటి పెట్టానండి. ఇక్కడ ఇది ఉడుకుతుంది ఈ పక్కన, ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా కడ్డీలు, మంట మీద వేడి చేయాలి. డైరెక్ట్ ఒట్టి చేపలు అట్లానే ఉండకూడదు, ఏవైనా చిన్నవైనా పెద్దవైనా ఫస్ట్ వాటిని కాల్చాలి. చిన్న అయితే పెంక పెట్టి వాటి మీద వేయించాలి. ఈ పొడుగున్నాయి కాబట్టి డైరెక్ట్ కాల్చాలి. ఓకే అండి, ఇలా కాల్చుకుందాం అంతా. ఇదిగోండి మూడు కాల్చుకున్నాను. వీటిని చాక్ తోటి వీటి పొట్టంతా పైన ఇట్లా రబ్ చేయాలి. రబ్ చేసి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇదిగోండి కనిపిస్తున్నాయా ఒట్టి చేపలు, ఫ్రెష్ చేసి మంచిగా నీళ్ళలో వేసి కడుగుతున్నాను. ఇదిగోండి కూర ఉడుకుతుంది. అల్లం, ఎల్లిపాయలు, ఎందుకంటే ఒట్టి చేపలు కాబట్టి కొంచెం కౌసు వాసన అనేది ఉంటుంది, నీచు వాసన ఉంటుంది. చేయబట్టి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూడుకున్న అల్లం వెల్లిగడ్డ వేస్తేనే ఆ కౌసు వాసన అనేది ఉండదు. కూర ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఎప్పుడైనా మీరు చికెన్, మటన్, చేపలు, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, చికెన్, మటన్, చేపలు ఇట్లా ఎగ్స్ వండినప్పుడల్లా అప్పటికప్పుడు నూరుకొని ఏమని ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఇందులో కూడా చెప్తున్నాను. ఓకే అండి, చూద్దాం. ఓకే, కూర సగం దాకా ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి అల్లం వెల్లిగడ్డ ఇప్పటికిప్పుడు నూరుకోమన్నాను కదా, ఇది ఇప్పుడు నూరాను, ఇందులో వేస్తాను. అలాగే కొద్దిగా పసుపు వేయలేదు కదా స్టార్టింగ్లో, ఇప్పుడు వేస్తాను. టేస్ట్ సూపర్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ ఏది వండినా కానీ స్టార్టింగ్లో వేయకండి అల్లం, పసుపు. ఇలా వేసి చూడండి, కూర అల్లం వాసన సూపర్గా ఉంటుంది, టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఒక 2 నిమిషాలు అల్లం వేసాం కదా, అల్లం వాసన, పసుపు వాసన, పచ్చి వాసన పోతుంది. ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకొని కారం వేసుకున్నాం అందులో. ఓకే అండి, అన్నం కూడా ఉడికింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. కారం వేసుకుందాం. ఇది కొద్దిగా కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే కౌసు కదా, నీసు కూరలకి కొద్దిగా కారం ఎక్కువనే పట్టుద్ది. ఇవ్వండి, ఒకవైపు టమాటా చారు, టమాటాలు ఉడకబెట్టి చారు పిసికాను కదా, అది పొయ్యి మీద పెట్టాను, మసులుతుంది చారు. మరోవైపు ఈ కర్రీ. ఓకే, కొద్దిగా వాటర్ పోసుకుంటాను, కొద్దిగానే పోసుకుంటాను, ఎందుకంటే కూర మొత్తం ఆల్రెడీ ఉడికింది కాబట్టి. కూర సగానికి ఎక్కువ ఉడికింది. ఓకే, చాలు వాటర్. ఇది ఎందుకు పోసానంటే ఈ ఒట్టి చేపలు ఉడకడానికి పోసాను ఈ వాటర్. కాసంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర. ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదండి, పొట్టి చేపలు వేస్తున్నాను. ఇవి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకబెట్టాలి.
సిమ్లో పెట్టాలి, మంట ఫుల్ పెట్టద్దు, సిమ్లో పెడితే అవే ఉడుకుతాయి. ఉడికేదాకా దించుకోవడం అంతే. చారు తాలింపు పెట్టుకున్నాను. ఓకే అండి, టమాటా చారు కూడా అయింది. చూడండి చిక్కగా ఎలా ఉందా.